ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో మనం దేవుని కోరుకున్న కోరికలు ఎందుకు నెరవేరడం లేదని చాలామంది బాధపడతారు. అసలు దేవుని కోరికలు ఎందుకు నెరవేరవు, అవి నెరవేరకపోవడం వెనుక రహస్యాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. దేవుడు మనం కోరికలను వెంటనే తీర్చాలంటే మనం ఆ జన్మాంతం పుణ్యమే చేసి ఉండాలి. అలాగే మనం ఈ జన్మలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వెంటనే దేవుడు మనం కోరికలను తీరుస్తాడు. అంతేకాకుండా మనం కోరికలో ఎటువంటి స్వార్థం లేకుండా ఎదుటి వారి క్షేమం కోసం మనం ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. అలా కాకుండా కేవలం మన స్వార్థం కోసం మన పిల్లలు సంతోషంగా ఉండాలని వారి కోసం మనం కోరికలను దేవుడు నెరవేర్చకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే, మనం దేవుణ్ణి ఏదైనా కోరుకోవాలనుకుంటే మనం ఈ జన్మంతా కేవలం పుణ్యమే చేయాలి. కానీ మనం ఈ జన్మలో మనం చేసిన పాపాలు పోవడానికి మనం ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తున్నాం. అలాంటి వారు కోరికలను దేవుడు వెంటనే ఎందుకు తీరుస్తాడు? అంతేకాకుండా మనం దేవుణ్ణి ఎదుటి వారికి సహాయం చేయాలని, నాకు వారికి సహాయం చేయడానికి అవసరమయ్యే డబ్బును ప్రసాదించమని మీరు దేవుణ్ణి అడిగితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కానీ మీరు మీకోసం, మీ పిల్లల కోసం, వారి సంతోషం కోసం కోరికల్ని భగవంతుడు వెంటనే తీర్చడు. అంతేకాకుండా మీరు అడిగిన కోరిక తీర్చితేనే భగవంతుడు ఉన్నాడని, లేకపోతే లేడని అనుకునే వారి కోరికల్ని భగవంతుడు అస్సలు తీర్చడు. అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైనా ఒక వ్యక్తి సహాయం చేయమని అడిగితే నువ్వు సహాయం చేయడానికి ఆలోచిస్తావు, లేకపోతే నేను చెయ్యను అని వెంటనే చెప్పేస్తావు. అలాంటి నువ్వే నీతో పాటు ఉండి ఒక వ్యక్తికి సహాయం చేయడానికి అంత ఆలోచించినప్పుడు నువ్వు నీ జన్మంతా పాపాలను చేస్తూ, ఎదుటి వారిని నిందిస్తూ, అధర్మాలను చేస్తూ, అధర్మ వ్యాఖ్యలను మాట్లాడుతూ ఉంటూ నువ్వు కోరికని వెంటనే భగవంతుని తీర్చాలని కోరుకుంటున్నావు. అలాంటి వారి కోరికలను భగవంతుడు ఎందుకు తీరుస్తాడు? మనం ఏమి కోరుకోకుండానే భగవంతుడు మన కోరికల్ని తీర్చాలంటే మనం ఎప్పుడూ ధర్మాన్ని పాటించాలి. అంతేకాకుండా మనం ఎప్పుడు ఎదుటి వారిని నిందిస్తూ వారిని బాధ పెట్టే మాటలను మాట్లాడకూడదు. అలాగే అసత్యం పలకకూడదు. ఎదుటి వారికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఎవరైనా నిన్ను సహాయం చేయమని అడిగితే వారికి లేదనకుండా నీ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలి. ఇలా ఉండే వారి కోరికలను భగవంతుడు వారు అడగకుండానే వాటిని తీరుస్తాడు. అందువల్ల మీరు మీ జీవితంలో వీటిని పాటిస్తే మీరు భగవంతుని కోరవలసిన అవసరమే ఉండదు. మీకు కావలసిన వాటిని భగవంతుడు స్వయంగా మీకు ఇస్తాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా, మనం కోరికలని భగవంతుడు తీర్చకపోవడం వెనుకున్న రహస్యాలు ఏమిటో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.